బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి శేర్లింగంపల్లి నేతలు చేరినట్లుగా తెలుస్తోంది. అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ విమల్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అరికపూడి గాంధీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ పావులు కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నిక ఖాయమనే ఉద్దేశంతో ముందస్తు స్కెచ్లో భాగంగానే ఈ చేరికలు అనేటువంటి మాట. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలకు సంబంధించి ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎస్ క్రాంతి, ఎలా చూడాలి దీనికి సంబంధించి? మురళి, బీఆర్ఎస్ పార్టీ చాలా స్పీడ్ గా పావులు కదుపుతుంది. నిన్నటికి నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆశించిన మేరకు ఫలితాలు రాకపోయినప్పటికీ నగరంలో తన పట్టు నిలుపుకోవాలనేటువంటి లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కేటీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ స్థితిగతులను కావచ్చు, పార్టీ సంస్థానగతంగా మరీ బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ పక్కనే ఉన్నటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు తన అనుచరులతో కలిసి పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను ఒకసారి అంచనా వేసినట్టయితే త్వరలోనే మరికొన్ని ప్రాంతాలకు, మరికొన్ని నియోజకవర్గాలకు, అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలతో పాటుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇటు షేర్లింగంపల్లి, అటు ఖైరతాబాద్, ఈ 2 నియోజకవర్గాలు ఏదైతే జూబ్లీహిల్స్ కు కుడి ఎడమగా ఉన్నటువంటి ఈ 2 నియోజకవర్గాలలో కూడా త్వరలో అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరొకసారి సత్తా చాటడం ద్వారా ముందుకెళ్లాలన్నది బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. అరికపూడి గాంధీ కూడా కాస్త నిశ్శబ్దంగా ఉన్నారు అనేటువంటి మాట, మళ్ళీ ఆయన ఆలోచనలో పడ్డారు అనేటువంటి మాట. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఇమ్మీడియట్గా అరికపూడి గాంధీకి చెక్ పెట్టే విధంగా చేరినటువంటి ఈ చేరికలకు సంబంధించి, అంటే గెలుపోటములతో సంబంధం లేకుండా జరిగినటువంటి దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఏం చెప్తోంది? వాస్తవానికి అరికపూడి గాంధీ వ్యవహారమే కావచ్చు, అతనితో పాటుగా మరో 9 మందికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి నేతల వ్యవహారమే కావచ్చు, వీరిపై ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ను ఇటు బీఆర్ఎస్ మొదటి నుండి కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కేసులు వేయడం ద్వారా కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఒక రకమైన ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఈ ఎలక్షన్స్ హడావుడి ఎలా ఉన్నప్పటికీ కూడా అరకపూడి గాంధీపై ఇటు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే అరకపూడి గాంధీ 2014లో మొదటిసారి అప్పటి తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేటీఆర్ ఆయనను అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు. అనంతరం 2018 ఎలక్షన్స్ లో కావచ్చు, 23 ఎలక్షన్స్ లో కావచ్చు, 2 పర్యాయాలు ఆయనకు బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ కేటాయించడం, ఆయన హ్యాట్రిక్ విజయం నమోదు చేయడం, ఈ మొత్తంలో కూడా కేటీఆర్ పాత్ర చాలా ఉంది. అయితే ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అరికపూడి గాంధీ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకొని ఆ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిణామాలు అందరూ కూడా చూశారు. అయితే ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కీలకమైనటువంటి, ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన ఒక కీలకమైనటువంటి పదవి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఆ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నాయకుడు హరీష్ రావుకు ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ ని అప్పట్లో స్పీకర్ కు పంపించింది, ప్రభుత్వానికి పంపించింది. కానీ స్పీకర్ మాత్రం అప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి అరికపూడి గాంధీని ఆ పిఎస్సి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం, ఇదంతా కూడా చూసాం. అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉప ఎన్నిక రావడం తథ్యం, అనర్హత, అరికపూడి గాంధీ అనర్హత వేటు పడడం తథ్యం. మరోసారి ఆయన పోటీలో నిలబడినట్టయితే ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పాలి. తనకు ఒక రకమైన నమ్మక ద్రోహానికి పాల్పడ్డట్టుగా కూడా కేటీఆర్ గాంధీ విషయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అలాగే ఒక జిల్లా కాదు, ఒక నియోజకవర్గం కాదు, అన్ని జిల్లాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయని గత 10 రోజుల క్రితం వచ్చినటువంటి కామెంట్కి జరుగుతున్నటువంటి పరిణామాలకి దీన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా మురళి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పక్కా రాజకీయ పార్టీ. ఒకసారి అధికారం పోయినంత మాత్రాన మొత్తానికే రాజకీయాలు వదిలేసేటువంటి పరిస్థితి ఆ పార్టీ నాయకుల్లో ఉండదు. మొన్న జూబ్లీహిల్స్ లో ఓడిపోయినప్పటికీ, మాగంటి సొంత ఓడిపోయినప్పటికీ కూడా
36% ఓట్లను ఇక్కడ కైవసం చేసుకోవడం మనం గుర్తించాలి. అలాగే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామాన కూడా ఒక నిర్దిష్టమైనటువంటి క్యాడర్ ఉంది. ఇది ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి పార్టీ కావడం వల్ల అనేక మంది 25 సంవత్సరాలు కూడా పార్టీని నమ్ముకుంటూ ఉన్నవారు ఉన్నారు. సరే, అధికారంలో ఉన్నప్పటికీ కొంతమందికి న్యాయం జరిగినా జరగకపోయినా కూడా ఆ పార్టీలో అలాగే కొనసాగుతున్న వారు ఉన్నారు. ఇటీవల కాలంలో కేటీఆర్ జిల్లాల పర్యటన కావచ్చు, ఇటు హరీష్ రావు చేపడుతున్నటువంటి జిల్లాల పర్యటనలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యం కూడా ఒకటి, 2 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ని మళ్ళీ మేల్కొల్పడం, చైతన్యవంతులను చేయడం, తద్వారా రానున్నటువంటి వచ్చే నెలలోనే ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి కేబినెట్ డిసిజన్ కూడా మొన్న వచ్చింది. నవంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చినటువంటి డిసెంబర్ 9, ఈ డిసెంబర్ 9 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలు జరిగిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి యాక్టివ్ గా స్తబ్దుగా ఉన్నటువంటి క్యాడర్ ను ఉత్సాహం నింపడం, తద్వారా కొత్త వారిని కూడా ఇటు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన పట్ల ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్న వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకోవడం ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో, అలాగే ఈ ఒకవేళ గనక ఎమ్మెల్యేలపై అనర్హత పడి వారి స్థానాల్లో వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు గెలవడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో కేటీఆర్ ముందుకు సాగుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. సో అది దీనికి సంబంధించి ఉప ఎన్నిక ఖాయమనేటువంటి ఉద్దేశంతోనే ముందస్తు స్కెచ్లో భాగంగా ఈ చేరికలు అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఆదరణ పెరిగింది, కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతోనే ఈ చేరికలు జరుగుతున్నాయనేటువంటి మాట. జిల్లా నియోజకవర్గంతో సంబంధం లేదు, అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్లో చేరేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గా చెప్తోంది. కీలక నేతలందరూ కూడా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా తిరిగి దీనికి సంబంధించి ఇతర పార్టీల్లో ఉన్నటువంటి నేతలని తమ పార్టీలోకి చేర్చుకోవడం కావచ్చు, లేకపోతే పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా తిరిగి రప్పించేటువంటి ప్రయత్నాల్లో భాగంగా కూడా దీనికి సంబంధించి కార్యాచరణ రూపుదిద్దుకుందనేటువంటి మాట బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. కొంచెం బ్యాక్